న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో ఒకే కుటుంబంలో జంట మరణాల అంశంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. కుటుంబ సభ్యులు నలుగురిని చంపి చివరిగా తాను ఆత్మహత్య చేసుకున్నారు డాక్టర్ శ్రీనివాస్. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతోనే శ్రీనివాస్ ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. 10 నెలల క్రితం శ్రీజ హాస్పిటల్ను ప్రారంభించిన శ్రీనివాస్ ప్రారంభ దశలో 3 కోట్ల రూపాయలకు పైగా ఇన్వెస్ట్ చేశారు. ఇందుకోసం బ్యాంకు లోన్లు, ప్రైవేట్ ఫైనాన్స్లలో అప్పులు చేశారు. హాస్పిటల్ సరిగ్గా పూర్తి కాకపోవడం, పేషెంట్లు రాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయారు శ్రీనివాస్. 3 స్నేహితులను కలుపుకుని హాస్పిటల్ను నిర్వహించేవారు. అయితే వారు తనకు హాస్పిటల్లో ప్రయారిటీ తగ్గించారని, తనను మోసం చేశారని బంధువుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లాభాలు రాకపోగా నెలకు 20 నుంచి 30 లక్షలు ఎదురు పెట్టుబడి పెట్టాల్సి వచ్చిందని బంధువులకు శ్రీనివాస్ చెప్పినట్లు తెలుస్తోంది. అంతకుముందు గతంలో 10 ఏళ్ల పాటు వివిధ హాస్పిటల్స్లో పనిచేశారు శ్రీనివాస్. తీవ్ర కలకలం సృష్టించిన ఈ కేసులో డాక్టర్ శ్రీనివాస్ తన కుటుంబ సభ్యుల్ని హత్య చేసిన తీరు ఒళ్లు గగురు పుడిచేలా ఉంది. నలుగురికి మత్తుమందు ఇచ్చిన తరువాత వారి మెడల దగ్గర మెదడుకు వెళ్లే నరాన్ని కట్ చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ముందుగా భార్యను, కూతుర్ని చంపి తర్వాత తల్లిని చంపారు. ఆ తరువాత కుమారుణ్ణి చంపి చివరిగా శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 9 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన పని మనిషి డెడ్ బాడీస్ ను చూసి భయాందోళనకు లోనై పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతకుముందు కొంత బంగారం, డబ్బులు, ల్యాప్టాప్ను బ్యాగ్లో పెట్టి కారులో ఉంచారు శ్రీనివాస్. తర్వాత కారు తాళాన్ని తన అన్నకు అందజేయాలంటూ ఎదురింటి వారికి ఇచ్చారు. ఇంటి లోపల 4 బాడీస్ దొరికింది. 4 బాడీస్, ఇంకొక బాడీ బయట హ్యాంగింగ్ చేసుకొని దొరికింది. దీంట్లో ముఖ్యంగా బయట హ్యాంగింగ్ చేసిన పర్సన్ పేరు డాక్టర్ దిరావత్ శ్రీనివాస్. వాళ్ళ శ్రీజ హాస్పిటల్ ఓనర్ ఉంటారు. నెక్స్ట్ అంటే లోపల మన 4 బాడీస్ దొరికిన పర్సన్స్కి అందరికీ కట్ ఇంజరీస్ ఉంటాయి. దాంట్లో దిరావత్ శ్రీనివాస్ తల్లి ఉన్నారు, భార్య వైఫ్ ఉన్నారు, కూతురు అండ్ కొడుకు కూడా ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర అదే క్లూస్ టీమ్ కూడా వచ్చింది, ఫోరెన్సిక్ డాగ్స్ అన్నీ వచ్చి దర్యాప్తు జరుగుతుంది. మీకు అన్ని విషయం ఇంకా తర్వాత తెలుస్తారు. అసలు ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి? కారణం ఇప్పుడు మన ప్రిలిమినరీ ఎంక్వైరీలో కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ముందు బయట వచ్చింది. ఇంకా డీప్గా మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఫస్ట్ ఇన్క్వెస్ట్ ఉండాలి, పోస్ట్ మార్టం అని అయిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్కి బాడీ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇవన్నీ ఫైనాన్షియల్ సంబంధించి జరుగుతున్నాయి. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? ఇప్పుడు ఈ మోస్ట్లీ నైట్ జరగవచ్చు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, డాక్టర్ శ్రీనివాస్ తన కుటుంబాన్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఈ ఘటనలో ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులే కారణమా, లేదంటే ల్యాప్టాప్ ఆయన వాళ్ళ బంధువులకు అందజేయాలని చెప్పించారు కదా, అందులో ఇంకేదైనా సమాచారం బయటకు వచ్చిందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, నిన్న జరిగిన ఏదైతే ఈ సంఘటన కూడా విజయవాడ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం సృష్టించింది. ఆర్థోపెటిక్గా కూడా ఈయన డాక్టర్గా పనిచేస్తూ ఉంటారు. గతంలో 10 సంవత్సరాలు కూడా వివిధ హాస్పిటల్లో ఆయన డాక్టర్గా కూడా పనిచేశాడు. 10 నెలల క్రితం శ్రీజ హాస్పిటల్ను కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా బ్యాంక్స్కి సంబంధించి, అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ సంబంధించి 3 కోట్లకు పైగా కూడా లోన్స్ అనేది తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ డబ్బులతో కూడా అక్కడున్న ఒక బిల్డింగ్ని లీజుకు తీసుకొని హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. మొత్తం వర్క్ అంతా కూడా చేయించడం జరిగింది. కొద్ది గొప్ప వర్క్ మొత్తం మిగిలిపోవడం జరిగింది. అయినా హాస్పిటల్ ప్రారంభించి ఆయన పేషెంట్లు వస్తారని ఆశగా ఎదురు చూస్తూ కూర్చొని ఉండటం కూడా జరిగింది. ఎందుకంటే పేషెంట్లు రాకపోగా ఈయన ఎదురుగా కూడా 20 లక్షల నుంచి 30 లక్షలు ప్రతి నెల పెట్టుబడులు పెడుతుకుంటూ వచ్చారు. ఈ ఆర్థిక ఇబ్బందులు తాళలేక కూడా ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ ఆర్థిక ఇబ్బందుల వల్లే తన 3 ఫ్రెండ్స్ని కూడా పిలిచినట్టు కూడా తెలుస్తూ ఉంది. 3 ఫ్రెండ్స్ కూడా హాస్పిటల్ నిర్వహణలో కూడా వాళ్ళు పాల్గొనడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే హాస్పిటల్లో ఆ ఫ్రెండ్స్ ఎవరైతే భాగస్వాములై ఉన్నారో వాళ్ళు కొంత మోసం చేసినట్లు కూడా బంధువుల దగ్గర శ్రీనివాస్ వెల్లడించినట్లు కొంత సమాచారం మనకు అందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అతనికి ప్రయారిటీ, ఎందుకంటే అతనే హాస్పిటల్ స్థాపించినప్పటికీ కూడా అతనికి ఆ హాస్పిటల్లో ప్రయారిటీ తగ్గిందని కూడా ఆయన వాళ్ళ బంధువుల దగ్గర చెప్పుకున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ ఇటు
ఆర్థిక ఇబ్బందులతో హాస్పిటల్ నిర్వహణ కష్టం కావటం, అలాగే పేషెంట్లు రాకపోవడంతో కూడా ఆయన మనోవేదన వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నారు. అంతేకాకుండా పిల్లలకు కూడా ఇందులో వాళ్ళకి కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. పిల్లల అనారోగ్య సమస్యలు, ఇటు ఆర్థిక ఇబ్బందుల వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు తన కుటుంబం, తల్లి, అలాగే తన భార్య, అలాగే కూతురు, కొడుకును కూడా హతమార్చిన తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే పోలీసులు డెడ్ బాడీస్ కూడా గుర్తించడం జరిగింది. 4 డెడ్ బాడీస్ లో కూడా ఏదైతే మెదడుకు వెళ్లే నరం ఏదైతే ఉంటుందో, మంచి బ్లడ్ ను సప్లై చేసే నరం ఏదైతే ఉంటుందో కట్ చేసినట్టు కూడా చెప్పారు. ఆ నరం కట్ చేసిన వెంటనే కూడా అక్కడున్న ఎవరైతే వాళ్ళ తల్లి కానీ, అలా భార్య, అలాగే కూతురు, కొడుకు, నలుగురు కూడా స్పాట్లోనే చనిపోయినట్టు, వెంటనే చనిపోయినట్టు కూడా నిర్ధారిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి రాత్రి పోస్ట్ మార్టం అయితే చేయటం జరిగింది. మత్తు ఇచ్చిన తర్వాత హత్య చేశారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనికి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ ఆ బాడీస్ని అయితే అప్పగించే ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. పూర్తిగా ఈ కేసును ఫైనాన్షియల్ లావాదేవీలుగా జరిగిందా లేకపోతే మరో కోణంలో జరిగిందా అనేది విచారణ అయితే వేగవంతంగా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.